అపోలో ఫిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 250 grams అపోలో ఫిష్, వెల్లుల్లి అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, కొంచెం కర్డ్, అమూల్ బటర్, ఒక నిమ్మ చెక్క. ఈ అపోలో ఫిష్ అనేవి చాలా డెలికేట్గా ఉంటాయి, మనం జాగ్రత్తగా ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత చాలా కొంచెం ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్, కొంచెం కారం, ఇది కూడా ఒక 1/2 టీ స్పూన్, లెమన్ ఒకటి స్క్వీజ్ చేసుకుంటున్నా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఒక గుడ్డు పగలగొట్టి వేసా. ఇప్పుడు చాలా కేర్ఫుల్గా వీటిని కలపాలి, ఎందుకంటే ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి, ఊరికే విరుగుతాయి. నాది డైట్ వచ్చేసి ఇది 9th డే. నేను ఇప్పటికీ 3.5 kgs తగ్గాను. ఇప్పుడు బటర్ కరుగుతుంది కదా, ఒక్కొక్కటి జాగ్రత్తగా ఫిషెస్ దీంట్లో వేస్తున్నాను. అంటే వీటిని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, నాకు డీప్ ఫ్రై నచ్చదు, అందుకని చెప్పేసి నేను నార్మల్గానే ఫ్రై చేసుకుంటున్నా. మీకు కావాలంటే మీరు డీప్ ఫ్రై చేసుకోవచ్చు. చూడండి చక్కగా ఫ్రై అవుతున్నాయి. వీటిని చాలా కేర్ఫుల్గా రొటేట్ చేసుకోవాలి, ఈజీగా బ్రేక్ అవుతాయి. చేసిందంత వేస్ట్ అవుతుంది బ్రేక్ అయితే. ఇది ఒక 10-15 minutes టైం తీసుకుంటుంది ఫ్రై అవటానికి. టైం పట్టినా పర్వాలేదు, చిన్నగానే వేపుకోండి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయావు ఫిష్. నాకైతే మంచి స్మెల్ వస్తుంది, అప్పుడే బటర్లో వేపాం కదా. ఇప్పుడు ఇవి ఇంకా వేగిపోయినట్టే. ఇది నేను వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. ఇందులో ఒక 2 tablespoons గీ వేస్తున్నా. చాలు, ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే బటర్ ఫిష్ ఫ్రై చేయడానికి చాలా ఎక్కువ వేసా. తర్వాత గార్లిక్, జింజర్ చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నా చెప్పా కదా, అవి వేసాను. అది బాగా వేగుకోవాలి. అది వేగాయి. తర్వాత కొంచెం చిల్లీ, అంటే ఇవి ఎండుమిరపకాయలు పేస్ట్ చేసుకున్నా. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు మనం, కానీ నాకు కలర్ కావాలని నేను ఇట్లా ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకున్నా. ఎండుమిరపకాయలు కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేసా. జస్ట్ ఇలా అయిపోయింది. చూడండి ఎంత మంచి రెడ్ కలర్ వచ్చిందో. ఇది వేగుతుంది, దాంట్లో కొంచెం పెరుగు వేస్తా. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కొరియాండర్ పౌడర్, అంటే అది ధనియాల పౌడర్ కొంచెం వేసి బాగా మిక్స్ చేయాలి. అపోలో ఫిష్ దీంట్లో వేసేయాలి. జస్ట్ నేను ఇలా కలిపినందుకే బ్రేక్ అవుతున్నాయి. దీంట్లో కొత్తిమీర వేసుకుంటున్నా కొంచెం. థ్యాంక్ యూ సో మచ్ కాంతి అక్క, నాకు ఇట్లా
వీడియో తీసి పంపించడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. యు ఆర్ వెరీ వెరీ సపోర్టింగ్. అసలు నువ్వు కానీ నాకు మెసేజెస్కి రిప్లైస్ అవి ఇవ్వకపోతే నేను డైట్ అసలు స్టార్ట్ చేసేదాన్నే కాదు. థ్యాంక్ యూ సో మచ్ అని చిన్న మాటలో నీకు చెప్పలేను. ఒక 2 minutes లిడ్ పెట్టేసుకుని పెట్టేస్తే ఇది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడం. ఓకే ఫ్రెండ్స్, సంధ్య చేసిన అపోలో ఫిష్ ఫ్రై చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా కలర్ఫుల్గా ఉంది, రెస్టారెంట్ స్టైల్లో కనిపిస్తుంది. నేను కూడా ట్రై చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. బట్ దానికి ముందు మనమైతే సంధ్య చేసిన ఎఫర్ట్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకు అంటే తను డైట్ చేసుకోవడంతో పాటు తను కూడా మీలాగా యూట్యూబ్లో కామెంట్స్ పెట్టింది, నాకు మెయిల్ చేసింది, అక్క ఇలా డైట్ చేయాలనుకుంటున్నాను అని. తర్వాత అలా నా సిస్టర్ అయిపోయింది. తను కూడా గుంటూరులోనే ఉంటారు. తను డే టైంలో కాలేజ్కి వెళ్ళాలి, వాళ్ళ హస్బెండ్కి విడిగా కుక్ చేసుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి. దాంతోపాటు తన డైట్ చేసుకుంటూ మనకి ఇది పంపించడం గ్రేటే కదా. మరి మీరు కూడా మీ రెసిపీస్ ఏమైనా నా ఛానల్లో పోస్ట్ చేయాలి డైట్ వీడియోస్ అని అనుకుంటే కనుక నాకు vrkdightindia@gmail.comకి మెయిల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, గుడ్ నైట్.